హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేశీ బ్రో దేశీ టాక్స్. దిస్ ఇస్ చంద్రశేఖర్. ముందుగా మహిళా లోకానికి వందనం, అభివందనం, శుభాభివందనం. పాత రోజులల్లో మహిళలకి ఫ్రీడమ్ లేకపోవడం, చదువు ఇవ్వకపోవడం, సోషల్ స్టేటస్ ఇవ్వకపోవడం ఇటువంటిది ఉండేది. సో ప్రభుత్వాలు బాగా ఆలోచన చేసి దేశం డెవలప్ అవ్వాలన్నా, కుటుంబ వ్యవస్థ డెవలప్ అవ్వాలన్నా మగవారికి సమానంగా ఆడవారికి కూడా చట్టాలు ఉండాలన్న ఉద్దేశంతో, ఫ్రీడమ్ ఉండాలన్న ఉద్దేశంతో చాలా వరకు డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన ఫ్రీడాన్ని, తీసుకొచ్చిన ఆపర్చునిటీస్ని చాలా వరకు మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని దేశంలో అన్ని రంగాలలో దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అటు రాజకీయం అయితేనేమి, ఇటు క్రీడా రంగం అయితేనేమి, ఇటు సినీ రంగం అయితేనేమి, ఆ రంగం ఈ రంగం అని లేదు. ప్రతి దాంట్లో మహిళలు వారంతు పాత్ర వారు పోషిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది మహిళలు వాళ్ళకున్న ఫ్రీడాన్ని, వాళ్ళకున్న చట్టాలను మిస్యూజ్ చేసుకొని చేయరాని తప్పులను చేస్తూ శిక్షలు కూడా అనుభవించే వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇటు మహిళా దినోత్సవం అయినా, ఇటు మెన్స్ డే అయినా, ఏదైనా కూడా అంటారు సంవత్సరంలో ఒక్కరోజు జరుపుకుంటే సరిపోతుందా? ఎందుకోసమని అంటే పొద్దున్న లేంగానే అమ్మ రూపంలోనో, ఓకే, ఒక భార్య రూపంలోనో, అక్క రూపంలోనో, చెల్లె రూపంలోనో, వదిన రూపంలోనో వారి సహాయ సహకారాలు పొందుతూ, మనం సహాయ సహకారాలు చేస్తూ సొసైటీలో మనం ముందుకు పోతూ ఉన్నాం. అటువంటప్పుడు వాళ్ళకి ఒకరోజు శుభాకాంక్షలు చెప్పి చేదుకుంటే ఇది కాదు కదా. ఆ రెస్పెక్ట్ అనేది ప్రతిరోజు ఉండాలి, ఒక్కరోజు ఉండడం కాదు. మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదని అంటే, ఒక మహిళ లేని మనం ఏ పూజలు కానీ, ఏ పండగ కానీ, ఏది కానీ సెలబ్రేట్ చేసుకోం. అంత గొప్ప విలువ ఉంది మహిళకు మన దేశంలో. అయినా కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఓకే, చేసేటోడు చేస్తూనే ఉన్నాడు. ఇక మన ప్రభుత్వాలు కానీ, కోర్టులు కానీ అవి జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే, అది ఒక్కరోజు జరుపుకోవడం కాదు, రెస్పెక్ట్ అనేది ప్రతిరోజు ఉండాలి. అండ్ ఇంకొకటి, ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉందని అంటారు కదా, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ప్రతి మహిళ సక్సెస్ వెనక మాత్రం ఒక మగాడు ఉంటాడు. అది తండ్రి రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, ఒక సక్సెస్ అయిన మహిళ సక్సెస్ అయిన తర్వాత ఇంకా సక్సెస్ అయిన మగాడితో వెళ్ళిపోతుంది. అది మాత్రం పద్ధతి కాదు కదా. అందరూ చేస్తున్నారని కాదు, కొంతమంది చేస్తున్నారు. ఇక అటువంటి వాళ్ళని ఏమనాలో మీరే చెప్పాలి. బట్ ఎనీవే, మహిళలు మీకున్న ఫ్రీడమ్, మీకున్న చట్టాలు, మీకున్న అవకాశాలు చాలా చక్కగా ఉపయోగించుకొని భారతదేశ డెవలప్మెంట్కు, కుటుంబ వ్యవస్థ డెవలప్మెంట్కు, సొసైటీ డెవలప్మెంట్కు యూజ్ చేయండి తప్పితే వాటిని మాత్రం దుర్వినియోగం చేయకండి. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే.